బ్యాక్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రణీత్ రావును మరోసారి కస్టడీకి కోరారు పోలీసులు. ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్నారు. రికార్డుల ధ్వంసం కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. ఇందులో A1గా ప్రణీత్ రావు, A2గా భుజంగరావు, A3గా తిరుపతన్నను చేర్చారు. కస్టడీకి అనుమతిస్తే ముగ్గురిని కలిపి విచారించనున్నారు. భుజంగరావు, తిరుపతన్నకు వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే కస్టడీ పిటిషన్పై నోటీసులు వచ్చాక కౌంటర్ దాఖలు చేస్తామని నిందితుల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ప్రస్తుతం దుబారా రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అటు పోలీసులు దర్యాప్తు వైపు సీరియస్గా కొనసాగుతుంటే, మరోవైపు నిందితుల్ని మాత్రం మరోసారి కస్టడీ తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళొక సమర్థనం పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల అరెస్ట్ అయినటువంటి అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావుతో పాటు తిరుపతన్నని, ఈ ఇద్దరిని కూడా దాదాపు వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారు. ఆ పిటిషన్పై ఇద్దరికి కూడా వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టు నోటీసులు సర్వ్ కూడా చేయడం జరిగింది. దానిపై మరి కాసేపులోనే న్యాయవాదులు, వారి తరఫు సంబంధించినటువంటి న్యాయవాదులు దానికి సంబంధించి నోటీసులు కాపీ అందాక వారికి కౌంటర్ కూడా దాఖలు చేస్తామని మాత్రం న్యాయవాదులు చెప్తారు. ఇక మరోవైపు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి A1గా ఉన్నటువంటి ప్రణీత్ రావుని ఇప్పటికే 7 రోజుల పాటు పోలీసు అధికారులు కస్టడీ తీసుకొని విచారించి సుదీర్ఘంగా కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. అయితే ఇది ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఇద్దరితో పాటు మరొకసారి ప్రణీత్ రావుని కలిపి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి మరొకసారి ప్రణీత్ రావుని కూడా కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ కూడా నాంపల్లి కోర్టులో అటు పంజాగుట్ట పోలీసులు పిటిషన్ కూడా దాఖలు చేయడం. ఆ పిటిషన్పై కూడా మరి కాసేపులోనే కోర్టు విచారించే అవకాశం. అయితే ముగ్గురిని కలిపి రికార్డుల ధ్వంసంతో పాటు డాక్యుమెంట్ల ధ్వంసం, వీటన్నిటికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, అదేవిధంగా హవాలా రూపంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, బంగారం వ్యాపారాలు కావచ్చు, వీరు కలిసి ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ఏ విధంగా డబ్బులు గడించారు, వీటన్నిటిపై మాత్రం ముగ్గురిని కూడా సుదీర్ఘంగా విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ముగ్గురిని కలిపి విచారించాలని వారిని ప్రణీత్ రావుని కూడా మరొకసారి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తారు. ఆ పిటిషన్పై కూడా ఈరోజు కోర్టు విచారించే అవకాశం. ఇప్పటికే ఈ కేసులో ఐజీగా ఉన్నట్టు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్నటువంటి ఐజీ ప్రభాకర్ రెడ్డి పేరు కూడా పెద్ద ఎత్తున వినబడుతుంది. దీంతో పాటు మరోవైపు అటు రాధాకిషన్, టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్నటువంటి రాధాకిషన్ పేరు కూడా వినబడుతుంది. వీరిని కూడా విచారించాలని పోలీసులు భావిస్తారు. కానీ వారు ప్రస్తుతం అయితే అందుబాటులో లేరు. వారు వచ్చిన తర్వాత వారికి వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం అటు పోలీసులు భావిస్తున్నారు. ఇక వీటితో పాటు రాజకీయ నేతల ప్రమేయము, అదేవిధంగా గతంలో పనిచేస్తున్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నేతలు ఒత్తిడి మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా కొంత నిందితులు చెప్తారు. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆస్తులపై మాత్రం ఇప్పటికే పోలీసు అధికారులు ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తగూడ శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు సంస్థ మాత్రం చాలా సీరియస్ గానే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ ఏసీపీగా ఉన్నటువంటి వెంకటగిరి నేతృత్వంలో ఏర్పాటైనటువంటి స్పెషల్ దర్యాప్తు సంస్థ మాత్రము వారికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, వారికి సంబంధించిన డేటా కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ లో వారు యూజ్ చేసినట్టు మొబైల్స్ కావచ్చు, డేటా రీట్రేస్ చేసే ప్రక్రియ కావచ్చు, మొత్తం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎక్కడికక్కడ వారికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఇక అరెస్ట్ అయినటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావుతో పాటు తిరుపతన్నను కూడా వారం రోజుల పాటు కస్టడీ కోరారు. కాబట్టి మరి కాసేపు కోర్టు దాన్ని విచారించిన తర్వాత మనకి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారని మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. మొత్తం కూడా తీగలాగితే డొంక కదిలినట్టు చాలా మందికి పేర్లు బయటకు వస్తున్నాయి. చాలా వరకు కోట్ల రూపాయలు గడించారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బెదిరించారు, బంగారం వ్యాపారాలను బెదిరించారు, ప్రతిపక్ష నేతలను సైతం బెదిరించి వారి ఫోన్లు ఎక్కడికక్కడ నిధుల సమీకరణ మొత్తం కూడా అడ్డుకట్ట వేశారనేది ప్రధాన అభియోగం. కాబట్టి వీటికి సంబంధించిన ఆధారాలపైనే పోలీసు మాత్రం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు కస్టడీ పిటిషన్ పై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ సునీల్.